అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి మంచా మల్లేశ్వరి మీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది 30/6/2019 ఆ సంవత్సరంలో. మీరు అమ్మఒడి ఇచ్చింది 9/1/2020లో. మరి ఆ 6 నెలలు, మిగతా 6 నెలలు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, ఎందుకు ఇవ్వలేదు? ఒక్కసారి చెప్పగలరా మీ ప్రభుత్వాన్ని కానీ, మీ వైసీపీ పార్టీ వాళ్ళను? అప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు మరి మీకు ఈ కూటమి ప్రభుత్వం వచ్చి కనీసం 6 నెలలు కూడా కాలేదు. మీరు వైఎస్ఆర్సీపీ వచ్చింది అన్నీ మీరు ఇచ్చినవన్నీ కూడా 15,000, 13,000, 12,500 మాత్రమే మీరు ఇచ్చింది. మిగతా మాత్రం కోత కోశారు, మిగతా మాత్రం కుదించి పారేశారు. మీరు 15,000, 17,000, 18,000 పైన ఇస్తామన్నారు, కానీ ఈ విధంగా కోతకు వస్తారని ఎవరు కూడా అనుకోలేదు. మీరు ఇచ్చింది మూడు సంవత్సరాలేను. మీరు ఇచ్చింది 3 సంవత్సరాలే. మిగతా సంవత్సరాలు ఏమైనా 2 సంవత్సరాలు ఎందుకు ఇవ్వలేదు? అబద్ధాన్ని కూడా నిజం చేసి మాట్లాడాలనుకుంటే మీ పార్టీ తర్వాత ఎవరైనా కానీ, ఏ పార్టీ వాళ్ళైనా కానీ, పచ్చి అబద్ధాలు, పచ్చి మోసాలు, అన్ని ఫేక్ వీడియోలు, ఫేక్ ప్రసారాలు అవి మీకే చెందుతాయేమో కానీ ఎవరికేం కానీ చెందవు, ఎవరికేం వచ్చేవి కాదు. అబద్ధాలు ఆడాలంటే మా రాష్ట్రంలో కల్లా ఏ ప్రభుత్వం కూడా అబద్ధం ఆడదు. మీ ప్రభుత్వమేను, మీ పార్టీను. ఇది ఎప్పటికీ తగదు. ఇదొక అబద్ధాల పార్టీ, అబద్ధాల పార్టీ అని తెలియజేస్తూ, ఈ ఫేక్ ప్రసారాలు, ఫేక్ వీడియోలు తగదుగాక తగదు. అది మీకే చెందుతుంది. ఏదైనా ఆకాశానికి కుమ్మి పోస్తే అది మీ మొహానే కొట్టుది, కానీ ఎవరికేం కాదు. అదొక సామెత ఉంది. ఎదవలు, ఎదవ పేటీయాలు సోషల్ మీడియాలో ఊరక పిచ్చి పిచ్చిగా వాగుతూనే ఉంటారు. అటువంటి ఫేక్ ప్రసారాలు, ఫేక్ వీడియోలు ఉంటాయి, ఫేక్ మనుషులు వాళ్ళు అని తెలియజేస్తూ, అది మీకే చెందుద్ది, మీ మొహాన్ని మీకే పడుతుంది అని తెలియజేస్తూ, మీ ప్రభుత్వం ఒక అబద్ధాల పుట్ట. అప్పుడు నిజంగానుంటుంది, అబద్ధంగానే పోతుంది. నిజం నిప్పు లాంటిది, అది నిదానంగా వస్తుంది. ఇది అప్పుడే అవసరానికే పనికి వస్తుంది అనేది కొంచెం తెలుసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రజలకు, శ్రేయోభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.